హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రీష్మ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి సాంబార్ అండి. దానికోసం ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ఫస్ట్ దాంట్లో ఒక హాఫ్ కప్ కందిపప్పు వేసి మంచిగా దాన్ని వాష్ చేసుకొని అండ్ అది మునిగినంత వరకు మనం వాటర్ వేసుకొని, అంటే మునిగినంత వరకు సరిపోతుంది, లేకుంటే కప్పుకి 3 కప్స్ లాగా వేసుకుంటే సరిపోతుంది. అండ్ దాంట్లో ఒక రాక్ సాల్ట్ ఉంటుంది కదా, కల్లుప్పు వేసుకోండి, తగినంత సరిపోతుంది. అంటే పసుపు కూడా కొంచెం. అండ్ కుక్కర్ మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు అయితే సరిపోతుంది. ఈలోపు ఇంకో ప్రాసెస్ ఏంటంటే, కొంచెం వాటర్లో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోండి. అండ్ మనకు కావాల్సిన కూరగాయలు ఏంటంటే, ఏమి వేయకపోయినా ఓకే, అంటే మీ దగ్గర లేకున్నా ఓకే, మీ దగ్గర ఏ ఉంటే అవి కూడా వేయొచ్చు. అండ్ కుక్కర్ విజిల్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి, 3 విజిల్స్. ఓకే, ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకుంటే పప్పు అయితే మనకి కొంచెం మెత్తగా ఉడికింది. దీన్ని అయితే మనం ఇప్పుడు మ్యాష్ చేసుకోవాలి. మీ దగ్గర మ్యాషర్ ఉంటే మ్యాషర్తో కూడా మ్యాష్ చేసుకోండి. మంచిగా పప్పు అంతా మెత్తగా అయిపోయినట్టు మ్యాష్ చేసుకోండి. అండ్ దీంట్లో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ప్యూరీ లాగా చేసుకోవాలి. చూపిస్తున్నాగా ఇలా కొంచెం వాటర్ వేసుకొని కొంచెం ప్యూరీ లాగా చేసుకోండి. ఉండలు లేకుండా పేస్ట్ లాగా కలుపుకుంటే కొంచెం మనం సాంబార్లోకి యాడ్ చేసినప్పుడు బాగుంటుంది, లేకుంటే అవి ఉండల్లాగానే ఉండిపోతాయి. నెక్స్ట్ అంటే ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. 5 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. ఆ ఆయిల్ కొంచెం బాగా హీట్ ఎక్కనివ్వండి. మంచిగా హీట్ అంటే హైలోనే కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అండ్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర మంచిగా వేగనిచ్చిన తర్వాత కొంచెం గుప్పెడన్ని కరివేపాకు, తర్వాత మనం ఆల్రెడీ కోసుకు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఒక 3 సరిపోతాయి. అండ్ మంచిగా వేగక్కర్లేదు, జస్ట్ అటు ఇటు ఒక్కసారి కలిపిన తర్వాత మనం ఆల్రెడీ కోసుకు పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అవి కూడా ఆనియన్ ముక్కలు ఇవి స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. చూపించా కదా, ఇలా స్లైసెస్లా కట్ చేసుకున్న తర్వాత ఈ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కాకపోయినా లైట్ గోల్డెన్ బ్రౌన్ వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి, లేకుంటే ఉల్లిపాయలు మాడిపోతాయి. ఆ మాడు వాసన వచ్చిందంటే మనకి సాంబార్ టేస్టే మారిపోతుంది. సో మీడియంలో దగ్గర ఉంటూనే ఒక లైట్ గోల్డెన్ కలర్లో వచ్చినంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి చూపిస్తున్నా కదా, కొంచెం లైట్గా ఆనియన్స్ బ్రౌన్ షేడ్లోకి వచ్చాయి, చూస్తున్నారుగా. ఈ కండిషన్లో ఇప్పుడు మనం టమాటోస్ యాడ్ చేసుకోవాలి. ఒక 3 మీడియం సైజ్ టమాటోస్ అయితే సరిపోతుంది. ఇలా కోసి పెట్టుకొని ఉన్న టమాటోస్ని యాడ్ చేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ కూడా జస్ట్ లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిన వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ బెండకాయ అండ్ ములక్కాయ వాడాను. సో మీ ఇష్టం, మీ ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకొని మంచిగా, ఎన్ని వేసుకున్నా పర్లేదు, అసలు వెజిటేబుల్స్ వేయకపోయినా పర్వాలేదు, కానీ వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. సో నా దగ్గర అయితే ఇవి ఉన్నాయి కాబట్టి ఇవే నేను యాడ్ చేశాను. ఈ మంచిగా ఆయిల్లో ఒక 1 మినిట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం రాక్ సాల్ట్, అదే కల్లుప్పు వేసుకోండి. తర్వాత కొంచెం పసుపు వేసుకొని బాగా మగ్గిపోవాలండి. ఒక 70% వరకు మగ్గిపోతే సరిపోతుంది. ఎందుకంటే మిగిలిన 30-40% ఆఫ్ వాటర్ మనం వేసాక సాంబార్లో మరుగుతాయి కాబట్టి ఒక 70% మంచిగా మగ్గితే సరిపోతుంది. బాగా కలుపుకోవాలి, ఎందుకంటే అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. కొంతమంది కుక్కర్లోనే పప్పుతో పాటు టమాటోస్ వేసుకుంటారు, నేనైతే అలా వేయను. అండ్ ఇలానే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర పొడి అండ్ 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మన MTR ఇది ఉంటుంది కదా సాంబార్ పొడి, నేనైతే అదే వాడతాను, ఎప్పటి నుంచో అదే వాడుతున్నా కూడా. సో అది వేసుకొని మంచిగా ఆ మసాలాలో ఫ్రై చేయండి, బాగా పట్టేటట్టు మంచిగా ఫ్రై చేస్తే సరిపోతుంది. నేను కారం అయితే యాడ్ చేయనండి, ఎందుకంటే నేను పచ్చిమిర్చి యాడ్ చేసా కాబట్టి సాంబార్కి ఆ కారం సరిపోతుంది. అండ్ ఇప్పుడు మనం ఆల్రెడీ చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని అయితే యాడ్ చేసేయాలి. ఆ వాటర్లో ఈ వెజిటేబుల్స్ అన్నీ మంచిగా కుక్ అవ్వాలి. బబులీగా బాయిల్ అవుతుంది కదా, ఇదిగోండి చూపిస్తున్నా కదా, ఇలా వచ్చినప్పుడు మాత్రమే పప్పుని, ఆల్రెడీ మనం కొంచెం వాటర్ వేసి పెట్టుకున్న పప్పుని ఇందులో యాడ్ చేసుకోవాలి. పప్పు అంతా నెమ్మదిగా మొత్తం వేసేసి మంచిగా కలుపుకోండి.
మీకు వెజిటబుల్స్ ఏసిన తర్వాత అవి ఉడకకపోయినా అంటే ఉడకకపోయినా పర్వాలేదు. ఎందుకంటే మనం సాంబార్‌ని లిటరల్లీ ఒక 20 మినిట్స్ వరకు మరిగేస్తాం కాబట్టి, ఆ వాటర్‌లో వెజిటబుల్స్ అన్నీ ఉడికిపోతాయి. సో, మీకు వేగినప్పుడు ఒక 50, 60% వేగితే సరిపోతుంది. ఇప్పుడు పప్పు వేసికి మొత్తం కలిపేసాం కదా! ఇప్పుడు మీకు ఎన్ని వాటర్ కావాలో అన్ని వేసుకోండి. వాటర్ మీకు వాటర్ ఎంత అంటే, మీ గిన్నె ఎంత పెద్దది పెట్టారో దానికి కొంచెం తగ్గించి ఎంత కావాలో అంత వేసుకోండి. ఎందుకంటే అంతా మరిగిపోయిన తర్వాత మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలో అక్కడి వరకు మరిగించుకుంటే సరిపోతుంది. తక్కువలో తక్కువ హై ఫ్లేమ్‌లో ఒక 15 మినిట్స్ మరిగితే సరిపోతుంది. ఎందుకంటే మనకు ఆ బెండకాయ, ములక్కాయ ఏసాం కదా! అవి ఎప్పుడైతే ఉడికిపోయినాయి అని అనిపిస్తుందో అండ్ ఒక 15 మినిట్స్‌కి మంచిగా ఉడికిపోతాయి. అప్పుడైతే మనం తాలింపు వేసుకొని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారుగా ఇంకొక 10 మినిట్స్ మంచిగా బాయిల్ అయితే సరిపోతుంది. ఎప్పుడైనా ఒక మెయిన్ థింగ్ ఏంటంటే సాంబార్ కానీ, రసం కానీ ఎంత మరిగితే అంత టేస్ట్ అండి. సో, మీ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు మీరేసిన వాటర్‌కి మీకు వచ్చిన ఎంత కన్సిస్టెన్సీ కొందరు పల్చగా తింటారు, కొందరు థిక్‌గా తింటారు. సో, మీకు ఎలా కావాలో అప్పటి వరకు మరిగించుకొని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారుగా నేనేసిన వాటర్‌కి చాలా అయితే తగ్గిపోయినియి. సో, నాకిలా సరిపోతుంది. మంచిగా వెజిటబుల్స్ కూడా నేను నొక్కి చూసా. అవి మంచిగా కుక్ అయ్యాయి. సో, ఈ కన్సిస్టెన్సీలో ఆఫ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఒక కళాయిలో ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, ఎండు మిరపకాయలు ఒక 3, కొంచెం కరివేపాకు, వెల్లుల్లి సరిపోతుంది. చక్కగా ఇవి మంచిగా వేగించుకున్నాక మీకు కావాలంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు. నేను ఎప్పుడు వేయను. ఇప్పుడు కూడా వేయలేదు. అది మీ ఇష్టం. ఈ మంచిగా వేగాక వేగింది సాంబార్‌లోకి ఏసుకొని కలుపుకోండి. సాంబార్‌ని వండడమే కాదండి, దాన్ని సర్వ్ చేసుకునే దాంట్లో కూడా ఒక ఆర్ట్ ఉంటుంది. వేడిగా వండుకున్న అప్పటికప్పుడు ఉడికిన అన్నాన్ని మంచిగా ఒక ప్లేట్‌లో ఏసుకొని, అన్నం కంటే సాంబార్ ఎక్కువగా ఉండేటట్టు వేసుకోవాలి. అన్నమంతా ములిగిపోయి ఆ వేడిది కలుపుకొని తింటే అబ్బా! ఇంకా చెప్పక్కర్లేదు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.